But this month is Halloween month kabatti, and I have got something. Oh my god, this is my Dayyam. Lalithammaki bhayam vestudi, crazy bhayam vestudi annamata. Yeah, so my references are this and so let's see if this comes. Hi guys, welcome back to Never Ending Tales. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈరోజు మొత్తం బ్లాగ్ థంబ్నెయిల్ చూసేసినాక అస్సలు డిస్టర్బ్ అవ్వద్దు, బికాజ్ చాలా 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 కష్టపడి నేను ఈ ప్రాంక్ చేయబోతున్నాను. అండ్ ఈ ప్రాంక్ శివు మీద ఎందుకు అంటే ఈ మంత్ ప్రతి మంత్ ఏదో ఒక ప్రాంక్ చేస్తూ ఉంటాము. బట్ దిస్ మంత్ ఈజ్ హలోవీన్ మంత్ కాబట్టి హారర్ ప్రాంక్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. హారర్ ఎఫెక్ట్ చెప్పగానే ఇదేంటి ఇక్కడ వచ్చేసింది. ఐ థింక్ ఇఫ్ ఐ రబ్ ఇట్ గో పోయినట్టుంది. ఆ లైట్ ఎఫెక్ట్ వల్ల ఏదో ఇట్లా వచ్చింది. ఇప్పుడు కొంచెం కెమెరా క్లియర్ అయిందనమాట. సో ఫైనలీ గైస్, నేనైతే చాలా రోజుల నుంచి ఈ ప్రాంక్ చేయడానికి రెడీగా ఉన్నానన్నమాట. సో దానికోసము అంటే మేకప్, ప్రాప్స్ అండ్ శివ్కి ఈరోజు ఎటువంటి అంటే సీసీటీవీలు కూడా ఆఫ్ ఉంటాయి టిల్ హీ ఎంటర్స్ ద హౌస్ అన్నమాట. అంటే సారీ, వెన్ హీ ఎంటర్స్, బికాస్ ఆడికి తెలియకూడదు దట్ ఇంట్లో నేను ఏం ప్రాంక్ ప్లాన్ చేస్తున్నానని. సో దానికోసం నేను ఈ కలర్ ప్యాలెట్ ఆర్డర్ చేసేసాను అన్నమాట. ఇది భలే ఉంది. కలర్ ప్యాలెట్ మీరు మొన్న చూసారు. అమ్మవారి గెటప్ కూడా వాడాను. సో అమ్మవారి గెటప్కి వాడాను, పాజిటివ్ గెటప్కి, ఇంకా నెగిటివ్ గెటప్కి కూడా వాడబోతున్నాను అనమాట. ఐ నో చాలా మంది కామెంట్స్లోకి వచ్చేస్తారు. సో క్రిటిక్స్ లేకుండా మూవీ ఉండదు, మూవీ హిట్ అవ్వదు అని చెప్తారు కదా. సో ఈ మూవీ కూడా క్రిటిక్స్ లేకుండా హిట్ అవ్వదు. ఏం చెప్పావురా? ఏడుస్తారా? ఏడవండి, నాకు సంబంధం లేదు. సో అలానే నాకు ప్రేమించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి, అంటే దానికన్నా ఎక్కువ ప్రేమించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ బ్లాగ్. అండ్ I want to show you guys what all I've been shopping for. Shopping అయితే ఈ కలర్స్ చేశాను అనమాట, మేకప్ కలర్. అండ్ ఐ హ్యావ్ షాప్ ఫర్ హెల్ లాడ్ ఆఫ్ లెన్సెస్ అన్నమాట. ఈ లెన్సెస్ వేసుకున్నాక ఉంటుంది. అంటే ఈ కాస్ట్యూమ్ కూడా నేను ఆల్మోస్ట్ ఒక 8 months ముందు పర్చేస్ చేయడం జరిగిందనమాట. సో నేను ఈరోజు ఒక దయ్యం డాల్ లాగా తయారవ్వబోతున్నాను. అండ్ ఇంటిని కూడా అంటే ఏదో స్టూడియోకి వెళ్ళి ఫోటోషూట్ చేయించడం కాకుండా ఐ వాంట్ టు ప్రాంక్ శివ్ కాబట్టి ఈ ఇంటిని కూడా నేను ఆల్మోస్ట్ నా హాల్ని మొత్తం హారర్ థీమ్లో మార్చబోతున్నాను. అది ఎలా జరగబోతుంది అనేది మీరు ఇప్పుడు చూడబోతున్నారు కాబట్టి లెట్స్ గో డెకరేట్ ద హోమ్. ఐ గాట్ సో మెనీ ప్రాప్స్ అని చెప్పాను కదా. ఈ కవర్ మొత్తం ప్రాప్స్తోనే నిండుందనమాట. మొన్న కూడా ఏదో ఆర్డర్ పెట్టాను నేను ఆన్లైన్లో, చూపిస్తాను. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు? ఇవన్నీ స్పైడర్ వెబ్స్ అన్నమాట. సో అండ్ ఐ హావ్ గాట్ సంథింగ్. ఓ మై గాడ్, దిస్ ఇస్ మై దయ్యం. నేనే భయపడుతున్నాను. దిస్ ఇస్ మై సపోర్టింగ్ యాక్టర్ అన్నమాట. అది చూస్తుంటే ఇంకొకటి వచ్చాడు. ఇవన్నీ సౌండ్లు కూడా వస్తాయి అన్నమాట. దీంట్లో స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఇది సౌండ్తో పాటు వస్తుంది. అండ్ దీన్ని ఓపెన్ చేసేద్దాం ఒకసారి. హాయ్ రా, ఎలా ఉన్నావు? ఓ సంఖ్యలు వేసేసారా? సరే నేను తీస్తానులే. ఈరోజు షూటింగ్ అయిపోతే అప్పుడు నీకు చాయ్ తాగిపించి ఫ్రీ చేస్తాను. ఏదో ఎట్టకారాలు వద్దు. సరే, ఇదేదో సౌండ్ వస్తుంది, చూద్దామా ఎలా వస్తుంది. మళ్ళీ ఆఫ్ చేసేద్దాం. ఇది అప్పుడు శివ్ వచ్చినప్పుడు ఆన్ చేద్దాం, ఓకేనా? ఇంకేం వచ్చినాయి అంటే, ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్ స్పైడర్. క్రేజీ
ఉన్నాయి వస్తువులు అయితే నాకు చూసిన వెంటనే నాకైతే అబ్బా చూసారా దీని ఓవర్ యాక్షన్. సో ఇవి అన్నమాట నేను చాలా తెచ్చుకున్నాను. ఇంకా కొన్ని ఐటమ్స్ వస్తున్నాయి, ఆన్ ద వేలో ఉన్నాయి అన్నమాట. సో ఇంటిని ఇంతే వస్తువులతో డెకరేట్ చేస్తామమ్మా అంటే లేదు, ఇంకా ఉంది, వస్తున్నాయి. దీన్ని అయితే నేను ఒకసారి వేసుకొని చూస్తాను. అరే ఓ లెఫ్ట్ హ్యాండ్దా దయ్యమే కన్ఫ్యూజ్ అయిపోయింది. ఈ హ్యాండ్తో నేను మేకప్ చేయబోతున్నాను. అయితే వచ్చేసాయి. ద ఫోటోగ్రఫర్ ఇస్ ఆల్సో ఆన్ ద వే. సో నేను మేకప్ స్టార్ట్ చేయబోతున్నాను. కమ్ లెట్స్ గెట్ రెడీ. సో యాక్చువల్గా ఇది ఎలా పనిచేస్తుంది అని చూపించడానికి నేను లలితమ్మ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఒకసారి ఇది ఇలా ఉంది. లలితమ్మకి భయం వేస్తుంది, క్రేజీ భయం వేస్తుంది అనమాట. మామూలుగా భయం వేయదు. ఒకసారి చూపిద్దాం రండి. లలితమ్మ హాయ్, ఇటు రండి. ఏమైంది? మీరేదో తీసుకొస్తున్నారు. ఏదో తేడాగా ఉందేంటి? ఏంటి మీకు తెలుసా ఏం తీసుకొస్తున్నాను? ఇటు రండి, బయటికి రండి. మీరు ఏదైనా బాంబులు పెడతారు కదా. బయటికి రండి. ఇదిగో 1 2 3 గో. ఏమైంది? మీ ఫ్రెండే, ఇదిగో మీ అక్కలాగానే ఉంది. మా లలితమ్మ ఏదో ప్లాన్ వేస్తుంది. చేతిలో ఇట్లాంటివి వేసుకొని ఇవన్నీ వేసుకొని అక్కడ కూర్చోండి అంటే, ఎవరు వస్తే వాళ్ళని భయపెట్టండి అంట. కేజ్ చేస్తారు నా మీద ఎవరైనా. రాజశేఖర్ అని భయపెట్టాలంట. కాదు, ఇప్పుడు మేకప్ చేసేయాలి, టైం అయిపోయింది. యాక్చువల్గా షూటింగ్ కోసం మనము డే లైట్ కోసం వెయిట్ చేస్తాం, కానీ డే లైట్ కోసం ఈరోజు కాదు, ఈరోజు నైట్ లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో అంత సెటప్ జరిగేటప్పుడు మాట్లాడుకుందాం. సో నేను చెయ్యపోయే రెఫరెన్స్ యాక్చువల్గా అక్కడ వెనకాల సెటప్ అంతా కానిచ్చేస్తున్నారనమాట. నేను ఇక్కడ నా మిర్రర్ పెట్టుకున్నాను సో దట్ ఐ కెన్ సీ అండ్ డూ మై మేకప్. యా, సో మై రెఫరెన్సెస్ ఆర్ దిస్. లడ్డు కావాలా నాయనా? ఫస్ట్లీ అయితే ఇట్లా. సో నేను కొంచెం కాంబో చేద్దాం అనుకుంటున్నాను ఇలా. అండ్ ఏమైనా మరో లడ్డు కావాలా? దిస్ కమ్స్ టు లైఫ్. సో నేను ప్యాలెట్ అయితే తెచ్చుకున్నా. ప్యాలెట్తో పాటు ఇవి సింగిల్ ట్యూబ్స్ కూడా తెచ్చుకున్నా. ఫర్ సపోజ్ ఒకవేళ అయిపోతే ఆ వైట్ బేస్ అదంతా కొంచెం ఎక్కువ కావాల్సి ఉంటుంది కాబట్టి లెట్ స్టార్ట్. మై గాడ్, నేను ఫస్ట్ దయ్యాన్ని దేవుడిని మొక్కుంటున్నాను డాడీ గెటప్ బాగా రావాలి అని. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ అయితే వీ నీడ్ ఫుల్ వైట్ బేస్ కాబట్టి హెయిర్ బ్యాండ్ పెట్టేసుకొని హెయిర్ మొత్తం ఖరాబ్ అవ్వకుండా. అయినా ఈరోజు ఏం పెద్దగా ప్రాబ్లం లేదు కాబట్టి ఫస్ట్ అయితే మొత్తం వైట్ బేస్ పెట్టేసుకుంటా. మరి ప్లీజ్ నా స్కిన్ని ఖరాబ్ చేయమాకు, నాకు అదే భయంగా ఉంటుంది. వెన్ ఐ డూ మేకప్ ఆర్ ట్రై సంథింగ్ న్యూ దట్ షుడెంట్ స్పాయిల్ మై స్కిన్. సో దిస్ పిగ్మెంట్స్ ఆర్ నైస్. దీన్ని మంచిగా రాసేసాక డ్రై అవ్వడానికి ఇవ్వాలి కానీ ఆల్సో ది లిప్స్ ఐ వాంట్ కవర్. ఒక కోట్ రాశాక మేబీ ఐ కెన్ గో ఫర్ 1 more coat. ఇట్ షుడ్ కవర్ ఆఫ్ మై ఐబ్రోస్ ఆల్సో. ఊడిపోతున్నట్టు కనిపిస్తుంది, మేబీ డ్రై అవుతుంది. ఇంకొక షేడ్ రాయాలేమో. అంటే మేకప్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అంటే ఏ బేస్ ఏ క్రీమ్ అంటే ఎంత వేస్తే, ఎంత క్వాంటిటీ వేస్తే బాగుంటుంది అని. సో ఐమ్ జస్ట్ ట్రైయింగ్. సో గైస్, ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు నేను రాసిన పెయింట్ చెత్త పెయింట్. ఇది నేను ఎక్స్ప్రెషన్ ఇస్తున్నప్పుడు ఊడిపోతుంది డ్రై అయ్యి కొద్ది. చూడండి. సో ప్లాన్ ఏ డస్ నాట్ వర్క్. మొత్తం ఇది తీసేసి మొత్తం మళ్ళీ రావాలి, మళ్ళీ వేరే పెయింట్ ఒకసారి ట్రై చేయాలి. నెక్కి అయితే పర్లేదు కానీ నెక్కి ఊడిపోయినా ఏం ప్రాబ్లం లేదు అంతలా. బట్ ఫేస్కి ఇట్లా ఊడిపోతుంటే అంత దానిపైన మేకప్ ఉంటుంది. I can't take a risk, so I have to wash it and come. So let's go. సో స్టార్ట్ చేస్తున్నా. మళ్ళీ వైట్ బేస్ దీంతో వేసి క్రీమ్ బేస్ ఉంది ఇది, అదైతే మొత్తం గలీజ్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఐఎమ్ డూయింగ్ ఇట్ అగైన్ విత్ దిస్ వన్. కొంచెం దీన్ని థిక్గా వేయాలేమో, లేకపోతే వైట్ కనిపించదు అంతగా. బట్ ఐ థింక్ దిస్ మచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ బికాజ్ నేను చాలా మంచి ఐ మేకప్ అదంతా చేసేసాను కాబట్టి ఫాస్ట్గా చేసాను. యప్. సో వీఆర్ డన్ విత్ ది ఫస్ట్ బేస్ అన్నమాట. ఫైనలీ ఇది చూడండి, ఇది క్లీన్ చేశాక మళ్ళీ వేసుకుంటా. ఇది చూడండి ఎంత నీట్గా వచ్చింది. సో
సో థ్యాంక్ గాడ్ దట్ నా దగ్గర ఆప్షన్స్ ఉండే అండ్ చేసేసుకున్నా. నౌ లెట్స్ గో విత్ ది ఐ మేకప్. సో ఐ లవ్ డూయింగ్ ఐబ్రోస్ అండ్ ఐ నెవర్ లెట్ ఎనీ మేకప్ ఆర్టిస్ట్ డూ మై ఐబ్రోస్ అనమాట. నాకు చాలా ఇష్టం. Guys, I'm ready. నేను రెడీగా ఉన్నాను అండ్ ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం రెడీ అయిపోతుంది అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ స్పైడర్ నేను కావాలని అతికిచ్చాను. శివు ఒక 1 అవర్లో వస్తున్నాడంటే ఇంట్లో. అండ్ వీఆర్ రెడీ ఫర్ ద ఫోటోషూట్ ఆల్సో బికాస్ మీ అందరినీ కూడా భయపెట్టించాలి కదా ఇన్స్టాగ్రామ్లో, దీంట్లో సోషల్ మీడియాలో. కాబట్టి మా కెమెరా వాళ్ళు వచ్చారు, వాడిని భయపెట్టిద్దామని. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. ఓకే, సో నన్ను చూసి భయపడలేదు మీరిద్దరు? భయపడ్డారా? బాగుందా? ఓకేనా? చలో డన్. ఏ ఆగవయ్యా నువ్వు. నాకు నేనే భయపడతానేమో నైట్ ఇంట్లో పడుకున్నప్పుడు. శివుని మామూలు ప్రాంక్ చేయబోతున్నా. మామూలు ప్రాంక్ చేయట్లేదండి, క్రేజీ ప్రాంక్ చేస్తాము. సో పుర్రే అదంతా రెడీగా ఉంది. ఇప్పుడు అంతా మ్యాజిక్ మీరే చేయాల్సింది. దయ్యాన్ని వెయిట్ చేయించారు వీళ్ళు. ఒక 1 అవర్ నుంచి వెయిటింగ్. వీడిని పలకరించలేదని. స్పైడర్ తింటున్న దయ్యం. సో ఫైనల్లీ గైస్ నేనైతే రెడీ అయిపోయాను. శివు కాల్ కోసం వెయిటింగ్ అన్నమాట. శివు కాల్ కోసం వెయిటింగ్. నేను ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయింది. హీఈస్ గోయింగ్ టు కాల్ మీ ఎనీ టైం. షూట్ అయిపోద్ది పర్రీ, నేను వస్తున్నాను అప్పుడు ఉంటుంది శివుకి. ఈ లుక్లో అసలు సెటప్ అంత మామూలుగా చేయలేదు. శివ్ కాల్ చేయరా. ఈ దయ్యాన్ని కూడా వెయిట్ చేపిస్తారా ఎవరైనా? 2000 years later. టైం లాప్స్. హలో శివ్, అయిపోయిందా? ఓ అలసిపోయావా? అయ్యో పాపం. ఓకే ఓకే, ఎంతసేపట్లో వస్తావు? ఫుడ్ రెడీగానే ఉంది, వచ్చేసేయ్. నీకుంది ఫుడ్ రెడీగా ఉంది. ఓకే వచ్చేసేయ్. నాకు చాలా ఆకలేస్తుంది, వచ్చేసేయ్. బాయ్, సీ యూ, లవ్ యూ. అలో కెమెరా సెట్ చేయాలి. రండి. కెమెరా యాక్చువల్లీ స్టాండ్లో పెట్టేసి ఇక్కడ సెట్ చేస్తే సరిపోతుంది. శివ్ మీద ప్రాంక్ కోసం సిద్ధమా? డోర్ ఓపెన్ ఉంది. వాడు రాగానే
మరి ఈమె నిజంగానే భయపడ్డావా? Shit. దిస్ ఇస్ నాట్ ఫేర్ యార్. ఏం భయపడ్డా? ఏంటిది ఇదంతా? ఏంటిది సెటప్? ఏంటిది సెటిల్మెంట్. మరి గెటప్ ఏంటిది? అరే దిస్ ఇస్ హాలోవీన్, హ్యాపీ హాలోవీన్ పార్టీ. నువ్వు నిజంగానే భయపడతావు అనుకోనేలా? ఎందుకు అన్ని హారర్ మూవీ చూస్తావు? ఏమైంది? కూసది. వాట్ ఇస్ దిస్ యార్? వాట్ ఇస్ దిస్ యోర్? ఎలా ఉన్నావు? మామూలుగా చూస్తేనే భయపడతాను నిన్ను. ఆగు, ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఐస్ క్లోజ్ చేయి. ఏంటి అట్లనే ఉండు. ఐస్ క్లోజ్ చేయి. ఇది మంచి సర్ప్రైజ్. ఐస్ క్లోజ్ చేయి. చేసా చెప్పు. అట్లనే ఉండు. ఆగు, ఇట్రా. ఇట్రా కూర్చో. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఇట్రా. కొంచెం కాదు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. We are recording. See that? CCTV. 1, 2. Say hi. Hi, చెప్పు. నేను భయపడలేదు గైస్. అరే ఓ భయపడలేదు అంట. ఐస్ క్లోజ్ చేయి. సరే ఐస్ క్లోజ్ చేయి. నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. స్వీట్ సర్ప్రైజ్. ఓకే 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 పరి. రా రా రా. ఏంటిది? నీకన్నా వాడు చూస్తేనే ఏయ్ ఆపేది ఫస్ట్. నా నిద్ర రాదు నైట్. ఆపేది ఫస్ట్. ఆపేది. ఏ దేవుడా, బాగా. నీ ఇద్దరు చూసి నాకు ఇప్పుడు నిజంగా చాలా భయం వేస్తుంది. మరి ఏ గో బ్యాక్ గో బ్యాక్. ఏ ఏంటిది? నిజంగా భయం వేస్తుంది నాకు ఇప్పుడు. దేవుడా. ఓకే ఇంకో లాస్ట్ సర్ప్రైజ్ ఇట్రా. ఇట్రా. ఏ దేవుడా. సరే కూర్చో. లాస్ట్ సర్ప్రైజ్. మంచి సర్ప్రైజ్. ఏ ఐస్ నువ్వు క్లోజ్ చేస్తున్నావో లేదో నాకు తెలియట్లేదు. నేను క్లోజ్ ఉంది మరి. ఐఎమ్ వెరీ హానెస్ట్. Sure? యా యా యా. సరే. భయపడి చచ్చిపోతున్నాను ఇక్కడ. త్వరగా ప్లీజ్ మరి. మళ్ళీ సౌండ్ ఏంటి మరి? ఓపెన్ చేయి. ఏయ్! ఏయ్! హాయ్. నన్ను హాయ్. నన్నే చంపేయాలనుకున్నావా ఏంటి? నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది మమ్మీ. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మరి దిస్ ఇస్ నాట్ ఫనీ యార్. దిస్ ఇస్ రియల్లీ నాట్ ఫనీ. నిజంగా మజా వస్తుంది నిన్ను భయపెట్టిస్తుంటే. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు ఎవరైనా. ఇదిగో నీకు ఒక చాక్లెట్ తీసుకొచ్చా తింటావా? ఏమొద్దులే నాకు. ఇట్రా. ఏమొద్దు చాక్లెట్ రా. నాకు. ఏమొద్దు నువ్వే. ఇట్రా. చాక్లెట్ రా. చాక్లెట్ చేతిలో ఐస్ మరి నాకు భయం. నేను చూస్తే నాకు భయం వేస్తుంది. నాకే కొడతావేంట్రా? ఐస్ క్లోజ్. ఫ్లాష్. చాక్లెట్ తిను ఓకేనా? హ్యాపీ హాలోవీన్. ఏయ్! ఏయ్! మరి దిస్ ఇస్ నాట్. హ్యాపీ హాలోవీన్. నువ్వు ఫస్ట్ ఆగిపో చాలు. గెటప్ చేంజ్ చేస్తున్నా ఆగిపో. ఏయ్ ఐఎమ్ ఆగిపో. ఓయో దేవుడా. హ్యాపీ హాలోవీన్. నథింగ్. Okay guys, my Halloween prank on Shivakumar was super successful అని నేను అనుకుంటున్నా. మీరు ఎవరు మీ ఇంట్లో ఇలా చేయకండి. Please do not try this at home అని వీడు చెప్తున్నాడు కానీ please try this at home with Hey! your family. Hey! Family. With your family. నేను అవ్వట్లేదు. నువ్వు వెళ్ళిపో బెంగళూరు వెళ్ళిపో. ఒరే, ఆగు! ఓట్ల బెంగళూరు వెళ్ళిపో. వామ్మో, నాకైతే నవ్వు అసలు ఆగట్లేదు గైస్. మీరందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఆఫ్ ద వీడియోనే బాగుంది. అరే ఆగరా బాబు, ఇంకేంట్రా ఆగట్లేదు అసలు. సో ఈ వీడియో ఆగరా. ఓకే అయిపోయింది అందరినీ భయపెట్టేసాను. ఈ వీడియో మీరందరూ తెగ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. ఆలయ్య ఫ్యాన్ ఆఫ్ చేసేస్తారండి. సో మీరందరూ చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అలానే మా వీడియోస్ చూస్తూ ఉండండి, లేకపోతే మీ అందరి కళలోకి వచ్చి మిమ్మల్ని సతాయిస్తాను బాగా. అండ్ స్పైడర్స్ తినిపిస్తాను. కాబట్టి టేక్ కేర్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.